హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను అండ్ సింపుల్గా అయిపోతుంది. ఎగ్ క్రీమీ సాలడ్. సో మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆల్ వెజ్జెస్ క్లీన్ చేసుకొని హ్యాపీగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కార్న్ బాయిల్ చేసుకొని అది పక్కన పెట్టి పాన్లో కొంచెం బటర్ యాడ్ చేసి బ్రోకలీ స్టిర్ ఫ్రై చేసేయండి. అది పక్కకు తీసేసి అగైన్ బటర్ యాడ్ చేసుకొని అందులో చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిక్స్డ్ హర్బ్స్ వేసి గార్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 స్పూన్స్ వీట్ ఫ్లోర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. హై ఫ్లేమ్లో మాత్రం చేయొద్దు, ఎందుకంటే పౌడర్ కదా, అది మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేయండి. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయండి. మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది. మీకు ఇన్ కేస్ ఇంకా ఎక్కువగా క్వాంటిటీ కావాలి అనుకున్నప్పుడు వన్ గ్లాస్ ఆర్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మనకి ఆ క్వాంటిటీ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ అండ్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. సాల్ట్ ఆప్షనల్. ఇక్కడ నెక్స్ట్ నేను పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. కొంచెం టేస్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. బిఫోర్ మనం ఆల్ వెజ్జీస్ అన్ని కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ వెజ్జీస్ అన్ని 1 బౌల్లో మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఈ క్రీమీ ప్రిపేర్ చేసాం కదా, ఈ క్రీమ్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. సో మనం ఇక్కడ ఎగ్ ప్రిపేర్ చేసుకోవాలి, స్క్రాంబుల్డ్ ఎగ్. సో 1 ప్యాన్ తీసుకొని బటర్ యాడ్ చేయండి. 2 ఎగ్స్ వేసాను. 2 ఎగ్స్ కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి కొంచెం రోస్ట్ అవుతుందనగా మిక్స్ చేయండి. అప్పుడు మనకి స్క్రాంబుల్డ్ ఎగ్ వస్తుంది అండ్ బిగ్ పీసెస్ వస్తాయి. సో ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ ఆ వెజ్జీస్లో యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోండి. మీ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు ఇంకా కావాలనుకుంటే మీకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.